యానాంలో కనకాలపేట, యూకేవీ నగర్ మరియు భీంనగర్ డంపింగ్ యార్డుకు సంబంధించి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నించడం జరిగిందని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు. అదేవిధంగా ఎల్ఏడి డైరెక్టర్ శక్తివేలుతో కూడా యానాంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య కోసం ప్రస్తావించడం జరిగింది. అదే సమయంలో గవర్నర్ని కలవాలని నిర్ణయించుకున్నాం, కానీ ఆయన వేరే ఊరు వెళ్లటం వల్ల ఆయన సెక్రటరీకి నివేదిక ఇవ్వటం జరిగిందన్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందుల వల్ల నేనే అక్కడ చెత్త డంపింగ్ చేయకూడదని నిలిపివేయటం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు మనకి 1 నెల రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరటం జరిగిందని, అందుకని నా మాట మన్నించి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఈ రోజు నుండి నెల రోజుల పాటు మనం అక్కడ చెత్త డంపింగ్ చేయడానికి అనుమతి కోరుతున్నామన్నారు. ఈలోగా ప్రభుత్వం మనకి శాశ్వత పరిష్కారం అందించేలా కృషి చేస్తానని హామీ కూడా ఇవ్వటం జరిగింది. మీరు ప్రజలు గమనించి 1 నెల రోజులు గడువు ఇవ్వాలని కోరుతున్నాను. నెల రోజుల తర్వాత శాశ్వత పరిష్కారం జరగకపోతే మనం మళ్ళీ అడ్డుకోవటానికి మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. అర్థం చేసుకుని 1 నెల రోజులు టైం ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం, యానం ప్రజలందరూ కూడా ఈ చెత్త రాజకీయం మీకు తెలుసు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అక్కడ ఉన్నప్పుడు 3 రోజులు ఆగింది, 4 రోజులు ఆగింది డంపింగ్ కొట్టకుండా. మళ్ళీ నేను అక్కడికి వచ్చిన 3 రోజులు పలానా ఎవరో ప్రైవేట్ ల్యాండ్ చెప్పారు, అక్కడ కొట్టామని చెప్పారు. మళ్ళీ లాస్ట్ 3 డేస్ నుంచి నేను గవర్నర్ గారిని కలవడం జరిగింది. మునిస్వామి గారు ఏమో గవర్నర్ దగ్గర నుంచి చేస్తే ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సార్, ఇబ్బంది లేదు, ఇప్పుడు వేరే దాంట్లో కొడుతున్నాం అని చెప్పారు. మళ్ళీ లాస్ట్ 2-3 రోజులు కరెక్ట్గా శనివారం మరి 3 రోజులు సెలవులు వచ్చిన టైంకి ప్రజలందరికీ కూడా నొప్పి తెలియాలి, ఏదో రకంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఇదంతా కూడా యానం శాసనసభ్యుడు చేస్తున్న నిర్వాకం అన్నట్టు చూపించేలాగా, తెలిసేలాగా అధికారులు కానీ లేకపోతే మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా ఏదో రకంగా ఇందులో మనం ఆయన ఏదో నేనే చేయగలను, నేను తప్పిది ఎవరో చేయలేరు అనే విధంగా ఆయన దీన్ని తీర్చిదిద్ది మేము ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న టైంలో మళ్ళీ లాస్ట్ 3 రోజుల నుంచి కూడా ఇక్కడ డంపింగ్ చేయకూడదని చెప్పారు. మరి దీనికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది అని వేచి చూస్తూ ఉండగా ఈరోజు మళ్ళీ మునిస్వామి గారికి నేను మార్నింగ్ అసెంబ్లీకి వెళ్లే ముందు ఫోన్ చేసి మాట్లాడితే చూస్తున్నాను సార్ ఎక్కడ చేయమంటారు ఇది అదే అని చెప్పి ఆయన మాట్లాడితే, ఈ లోపల దీనికి డైరెక్టర్ వచ్చి ఆయన యానం వస్తారన్నప్పుడు రాలేదు. ఈరోజు డైరెక్టర్ గారిని నేనే కలవడం జరిగింది. ఆయన వచ్చి కలిసిన తర్వాత ఆయన మాటలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ప్రజలందరూ కూడా 1 వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఈ ఫైలు క్లియర్ అయిపోతుంది ఫైనాన్స్ సెక్రటరీలో అని చెప్తే, ఫైల్ ఆల్రెడీ రిటర్న్ అయిపోయింది. అంత పెట్టి ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ తీసుకోలేదు. 2.5 లక్షల రూపాయలు చెప్పి మేము ఇది చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే అక్వైర్ చేసైనా చేయాలి, లేకపోతే మరి ముఖ్యంగా ఇంకో విధంగా చేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. అదేమి ఈ వారం 10 రోజుల్లో ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో జరిగే సమస్య అయితే కాదు. దానికి 1 నెల 1.5 సమయం అయితే పడుతుంది. అప్పటి వరకు ఏంటి సార్ అంటే, మీరందరూ ఒక ఎమర్జెన్సీ సబ్జెక్ట్ లాగా దీన్ని అయితే తీసుకోవట్లేదు. ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే మీద బ్యాడ్ రావాలి, డ్యామేజ్ జరగాలి, ఎమ్మెల్యే ఏమీ చేయట్లేదు, లేకపోతే ఎమ్మెల్యే దీని మీద స్పందించట్లేదు అనే వాతావరణాన్ని సృష్టించడానికి అక్కడ ప్రయత్నిస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా ఏదో కలిసికట్టుకి ఆడుతున్న ఆట. ఈ 3 రోజులు జరుగుతాడు, ఆయన వచ్చి 4 తిరిగేసి ఇలా చెయ్యిపిస్తే అక్కడ ఉన్న అధికారులు వెంటనే మళ్ళీ పలానా ఇది జరిగిపోతున్నట్టు సృష్టించడం. మరి ఇవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ బేసిస్ లో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి కూడా యానం ప్రజలందరికీ కూడా మా ఇంట్లో చెత్త పక్కింట్లో వేయడానికి లేదు, పక్కింట్లో చెత్త ఇక్కడ వేయడానికి లేదు, ఏ ఏరియాలో ఎక్కడ పెట్టుకెళ్ళినా ఎవరు ఊరుకోవట్లేదు. బట్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికే నా తాపత్రయం కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఎన్జిటిలో పలానా కనకాలపేట డంపింగ్ యార్డ్ కేసు కూడా నడుస్తుంది. అది ఏ క్షణమైన ఆర్డర్ వస్తుంది, అప్పుడు అది తీసేయాల్సి వస్తుంది. ఏంటి గవర్నమెంట్ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది, అది కాకుండా ఫైన్ వేసి మరీ తీసేయమని చెప్తుంది. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అది ఎప్పుడో ఇంకొక 20 రోజులకో 1 నెల రోజులకు అది వచ్చేది దానికంటే మనం ముందే కష్టపడి చేస్తే ఆ రోజున గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సింది. నేను చెప్పింది ప్రజలందరికీ అనుగుణంగా వాళ్ళకి నచ్చిన ఏరియాలో ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ అంగీకరించబడిన ఏరియాలో అయితే ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్పి, అంతే తప్ప మేము ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలి,
నాకు మీతో నేను తిట్టించుకోవాలో నీతో మాటలు పడాలో అవసరం నాకు లేదు. కాకపోతే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ విధానం తెలిసిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది. యానం శాసనసభ్యుడిగా నేను చెప్పి, ఒక శాసనసభ్యుడినే నేను 4-5 నెలలుగా నేను చెప్పిన ఏ పనిని కూడా 4-5 సంవత్సరాలుగా నేను చెప్పిన ఏ పనిలోని కూడా వీళ్ళకి చేద్దామని ఇది లేదు. కాకపోతే అశోక్ ఎమ్మెల్యేగా చెప్పారు కనకాలపేట డంపింగ్ సుమారు 18 నెలలు నేను ప్రతిరోజు ఆర్ఏ దగ్గరికి వెళ్ళి కలవడం, ఒక 20 రోజులకు 10 రోజులకు వెళ్ళి అడగడం, ఇంకొక 10 రోజులు ఇంకొక అలా 18 నెలలు గడుపుకుంటూ వచ్చారు. ఇప్పటికీ కూడా ఒక వారం ఆపి, ఒక 10 రోజులు ఆపి, ఒక 12 రోజులు ఆపినా ఏది ఒక 20 రోజులు వచ్చినా ఏమి విధానం మారలేదు. ఇప్పటికీ కూడా డైరెక్టర్తో పిలిచి మాట్లాడే వరకు ఈ ఫైల్ అనేది ఇట్లా ఆగిందన్నది కూడా నాకు ఎవరు స్పందించింది. ఇప్పుడు కూడా నేను మరి ముఖ్యంగా కనకాలపేట, యూకే నగర్, భీమనగర్ ప్రజలను కూడా కోరుకునేది ఏంటి అంటే, ఈ 20 రోజుల అసెంబ్లీ సమావేశాలుకి నేను పాండిచేరిలోనే ఉంటున్నాను కాబట్టి కనకాలపేట ప్రజలందరినీ కూడా ఏవైతే లెగసీ వేస్ట్ నేను అక్కడ తీపించానో ఇప్పుడు డైరెక్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. రేపు గవర్నర్ గారు అహ్మదాబాద్ వెళ్ళారు, అక్కడ ఆయన సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫైల్ని ఏ రకంగా అయితే అది ప్రైవేట్ ల్యాండ్ని రెంట్ ఇచ్చేలాగా అది ఎలా చేయాలో దాన్ని కూడా పూర్తిగా నేను అవగొట్టి తీసుకురావడం జరుగుతుంది. అది ఎలా అయితే చెయ్యాలో అది గవర్నర్ గారితో, చీఫ్ సెక్రటరీ గారితో కూడా, డైరెక్టర్ని ముగ్గురిని కూడా నేను పిలిపించి గవర్నర్ గారి దగ్గరికి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నర్ గారికి ఈ విషయం పైన పూర్తి అవగాహన తీసుకొచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న విధానాలు కానీ, భాగవతం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయనకు అర్థమయ్యేదిగా చెప్పాను. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కనకాలపేట కానీ యూకే నగర్ కూడా ఒక నెల రోజుల పాటు మనం అక్కడ డంప్ చేయడానికి ఒప్పుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే నేనే చెప్పిన మాట, కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే, ఈ 20 రోజులు కూడా నేను లేదు అని చెప్పి నేను అక్కడికి ఇలా అడుగుపెట్టిన మొన్న 3 రోజులు కళ్యాణం జరిగిన 3 రోజులు నేను అక్కడ ఉన్నంత వరకు ఎక్కడ ఇబ్బంది లేదు. నేను 3 రోజులు వచ్చాను, మళ్ళీ ఇబ్బంది. 20 రోజులు కూడా నాకు నేనుగా ఇది చేయించి తీసుకొస్తానని చెప్పి ఒక నెల రోజుల వరకు కూడా మీకు నేను మాట అడుగుతున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా కనకాలపేట వాస్తవ్యులు, పెద్దలు ప్రతి ఒక్కరు, యూకే నగర్, భీమనగర్ కూడా ఇన్ని రోజులు మనం ఒప్పు పట్టారు నన్ను నమ్మి. మరి కొన్ని రోజులు ఇది ఆల్రెడీ ఒక నెల రోజులు కూడా చూశారు, మీరు దగ్గరికి వచ్చింది. ఇంకొక నెల రోజులు ఈ వ్యవహారాన్ని నేను కొలిక్కి తీసుకొస్తాను. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని మరొకసారి ఒక నెల రోజుల పాటు అక్కడ వేయడానికి, డంపింగ్ చేయడానికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. దీనికి నేను పెద్దలందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులందరినీ కూడా అక్కడికి ఎలవ్ చేయండి. ఆ తర్వాతే నేను ఒక గవర్నర్ గారితో మాట్లాడి, ఈ నెల అయిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి వస్తే అది మీ చేతికి వదిలేస్తున్నాను. నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వను. మీరు కూడా చేయక్కర్లేదు, నేను కూడా చేయక్కర్లేదు.